ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాబేజీ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ముందుగా క్యాబేజీని ఈ విధంగా చాలా సన్నగా ఫైన్‌గా తరుక్కోవాలండి. అదేవిధంగా ఒక ఆనియన్ చీలికల్లా కట్ చేసుకొని పెట్టుకుంటాము. ఇంకా పోపు కోసం బాణలు పెట్టేసుకొని కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి, టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 10 వరకు జీడిపప్పు వేసేసుకొని చక్కగా దోరగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఓ టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ కారము వేసేసుకొని ఆనియన్ చీలికలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్‌ని ఆ పోపుతో మనము వేపుకుంటాం అన్నమాట. కొంచెం ఆనియన్ అట్లా వేగుతూ ఉండగా మనం ఈ మూమెంట్లో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేస్తామండి. యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ క్యాబేజ్ తీసుకున్నాను. చాలా సన్నగా ఫైన్గా తరుక్కుంటే ఏంటంటే చాలా బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, ప్లస్ తినేటప్పుడు కూడా